క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు పరిశీలన చేసుకుందాం. ఈ దినం మన వాక్య ధ్యానాంశము అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయో సమిష్టిగా ఉంచుకోలేదు. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చదవని లేఖనాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలైనా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి మీ యొక్క సత్యవాక్యమును మేము ధ్యానించుకుంటుండగా ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి లేఖనములో ఉన్న సత్యమును మేము గ్రహించడానికి కావలసిన బలమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకొంచు తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మీ యొక్క సత్యవాక్యములను నాయన విభజించుకొని ఉపదేశించుకొని అలాగున్నవా లేవా అని పరిశీలించుకొని పరిశోధించుకున్నప్పుడు తండ్రి మాకు కావలసిన శక్తిని బలమును దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడిన లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఆదిమ సంఘములో పేతురు గారి ద్వారా ప్రారంభించబడిన సంఘములో మరి జనులు మందిర వ్యవస్థ అనే విషయంలో ఏ విధంగా ఉన్నారు అన్నది మనము పరిశీలించండి. ఈ విషయాన్ని మనము ప్రస్తావించడానికి గల కారణం ఏమిటి అంటే ఈ దినాన మనము ఈ యొక్క ప్రపంచాన్ని మనం గమనిస్తా ఉన్నాం కదా. అనేకులు కూడా ఇదిగో మా చర్చిలను కూలగొడుతున్నారని, లేదంటే మేము చర్చి బిల్డింగులు ఈ విధంగా కట్టాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు కొన్ని రకాల మోడల్స్ చూపించి మరి ఇదిగో మనం ఇలాగ మందిరము కట్టబోతూ ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. అంటే వీళ్ళు ధనికులుగా మనము పరిగణించవచ్చు. ఇదే కాకుండా ఇంకొన్ని సంస్థలు కూడా ఏం చేస్తా ఉన్నాయి అంటే మేము కట్టింది మాత్రమే మందిరము, సర్వ సమాజము కూడా ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థిస్తేనే, ఇక్కడ వాక్యం వింటేనే మీరు పరలోకం వెళతారు అన్నట్లుగా వాళ్ళని మభ్య పెడుతూ మోసం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. అయితే ఇక్కడ మనము ఈ లేఖనాలను పరిశీలించవలసిన అవసరం ఏమిటి అని గనక మనం పరిశీలిస్తే క్రొత్త నిబంధనలో చాలా మంది ఈరోజు మేము కూడా అపోస్తుల బోధే అంటూ ఉన్నారు, మేము కూడా అపోస్తలుల విశ్వాస ప్రమాణమే చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. అయితే మనం ఇక్కడ జీవ గ్రంథంలో అపోస్తలుల యొక్క పరిచర్యని గనక మనం గమనించగలిగితే వారు ఎక్కడా కూడా మందిరాలు కట్టినట్టుగా మనకి కనబడటలేదు. అంటే ఒక చర్చి బిల్డింగ్ కట్టి నిర్జీవమైన రాళ్లతో కట్టి ఇదే దేవుని మందిరము, మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడే ప్రార్థన చెయ్యాలి అన్న మాటలు వారు మాట్లాడినట్టుగా మనము చూడడం లేదు. కాబట్టి ఈ విషయమై మనము కొన్ని లేఖనాలను పరిశీలించవలసి, మరి ముఖ్యంగా అపోస్తుల విశ్వాస ప్రమాణం చేస్తున్న మనము, అపోస్తుల బోధన అనుసరిస్తున్న మనము ఈ లేఖనాలను పరిశీలించాలి. ఈరోజు అనేకులు ఏమనుకుంటా ఉన్నారంటే ఇదిగో పలానా మందిరానికి పోతే మేము ఆశీర్వదించబడ్డాము, పలానా స్థలానికి పోతే మేము ఆశీర్వదించబడ్డాము అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో
క్రీస్తు ప్రభువు వారి యొక్క సంఘములో ఈ యొక్క మందిర వ్యవస్థ ఏమై ఉన్నది అన్న విషయాలను మనము పరిశీలన చేసుకుందాము. ఎందుకంటే బైబిల్లో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నవి, తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నవి. ఒక విశ్వాసిగా ఇవి మనం తెలుసుకోలేక, దేవుని యొక్క మార్గమును మనం కనుగొనలేక ఏదో నామమాత్ర క్రైస్తవులుగానే మనము బ్రతుకుతా ఉన్నాము. కాబట్టి ఇటు విషయాలపై అవగాహన కొరకు ఈ దినాన మనము నూతన నిబంధనలో మందిర వ్యవస్థ ఏమిటి అన్న పరిశీలన మనము చేసుకుందాము. కాబట్టి మొట్టమొదటగా మనము 46వ వచనాన్ని గనక మనం పరిశీలన చేసుకుంటే, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరచొచ్చు, దేవుని స్తుతించొచ్చు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇక్కడ ఈ లేఖనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తలులు కూడా దేవాలయానికి వెళ్ళినట్లుగా మనకు కనబడతా ఉంది. కానీ వాళ్ళు రొట్టె విరిచింది మాత్రం ఎక్కడా అంటే ఇంటింటా రొట్టె విరిచారు అన్న మాటను మనము చూస్తా ఉన్నాము. అదేంటి, దేవాలయంలోనికి వెళ్ళి మరి వాళ్ళు రొట్టె విరవట్లేదా అంటే, ఇక్కడ అపోస్తలులు వెళ్ళిన పని వేరు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు మనల్ని 7వ దినములో నుండి న్యూ లైఫ్ అంటే 8వ దినములోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. పునరుద్ధాన దినములో ఈరోజు మనందరము కూడా పాలిభాగస్తులుగా ఉన్నాము. సబ్బాతు దినము నుండి ఆయన 8వ దినమున అంటే ఆదివారమును లేచాడు. కాబట్టి ఈ యొక్క ఆదివారము ఎవరైతే క్రీస్తు ప్రభువు వారిలో తిరిగి లేస్తూ ఉన్నారో వీళ్ళు క్రైస్తవులుగా పరిగణించబడతా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది, మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి ఈ యొక్క మందిరము అనేది ఎప్పుడు జరుగుతుంది, ఇది మనం గమనించాలి. దేవాలయము అనేది వాళ్ళు సమస్త ప్రజలు కూడుకునేది కూడా సబ్బాతు దినాన వాళ్ళు కూడుకుంటా ఉంటారు. ఇక్కడ ఈ అపోస్తలులు ఎందుకు వాళ్ళు దేవాలయంలోనికి వెళుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు క్రీస్తు ప్రభువు వారిని ప్రచురం చేయడానికి ఈ దేవాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ దేవాలయములోనే ఆరాధన అనేది జరగట్లేదు. ఇది మనం గమనించాలి. ఆదివారం ఆరాధికులుగా ఉన్న మనము వాళ్ళు ఎందుకు దేవాలయంలోనికి వెళ్ళారు అంటే, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము, వాళ్ళు క్రీస్తును పరిచయం చేయడానికి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. ఇది మనం గమనించాం. ఈరోజు అనేకులు కూడా ఏమంటున్నారంటే, ఇదిగో మా మందిరాలకు వచ్చేయండి, ఇక్కడే మీరు ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడ ప్రార్థన చేసుకుంటేనే మీరు పరలోక నివాసులు అవుతారు అని చెప్పేసి విశ్వాసుల్ని భయపెడుతూ బోధ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తలులు ఎందుకు దేవాలయానికి వెళ్ళారు అంటే, వాళ్ళు క్రీస్తును పరిచయం చేయడానికి, యేసే క్రీస్తు అని చెప్పడానికి వాళ్ళు దేవాలయంలోనికి వెళ్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. కానీ సంఘము అనేది ఎక్కడ ఉందంట, మందిరము అనేది ఎక్కడ ఉన్నది అంటే ఇంట ఉన్నది అని మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. ఎవరైతే ఈ యొక్క పునరుత్థానీయులు ఉన్నారో అంటే క్రీస్తు ప్రభువు వారిని నమ్మి విశ్వసించి నిత్య జీవితాన్ని స్వాస్థ్యంగా పొంది ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే మరి అపోస్తలుల పాదముల యొద్ద ఈ మిగిలిన 3000 మంది ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ చరాస్తులు నమ్మారు, స్థిరాస్తులు నమ్మారు, అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. మరి ఈ 3000 మంది కూడుకోవడానికి వారు ఒక మందిరం కట్టుకోవచ్చు కదా. ఈ యొక్క మందిర ఆలోచన అనేది వారికి రాలేదు. ఎందుకంటే మరి ఆల్రెడీ ఒక మందిరములో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అనే శరీరములో
ఆయన యొక్క దేవాలయములో వీరంతా కట్టబడతా ఉన్నట్లుగా మనకి లేఖనాలు అనేవి తెలియజేస్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పేతురు గారు ఈ యొక్క మందిర వ్యవస్థలో అది ఇంటిలో ఉన్నట్లుగా మనకి చెప్తూ ఉన్నాడు. ఆదిమ సంఘములో 3,000 మంది, తర్వాత 5,000 మంది వచ్చారనమాట. ఒకసారి మనము అదే అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 12 మంది అపోస్తలులు, తర్వాత మళ్ళా ఫిలిప్పు గారు, స్టెఫను గారు, బర్నబా గారు, వీరి తర్వాత 3,000 మంది చేర్చబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. వారి తర్వాత మళ్ళీ 5,000 మంది చేర్చబడ్డట్టుగా చూస్తా ఉన్నాం. తర్వాత పౌలు గారిని చూస్తా ఉన్నాం. తర్వాత 70 మందిని చూస్తా ఉన్నాం. 120 మందిని చూస్తాం. ఇలా అనేకంగా మనం ఏం చేస్తా ఉన్నామంటే ఈ యొక్క క్రీస్తు సంఘంలో ఉన్న వ్యక్తులను మనము పరిశీలన చేస్తాం. అయితే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే ఇంట ఉన్నట్లుగా మనకి వాక్యము అనేది తెలియజేస్తా ఉంది. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈరోజు మనం ఏదో నిర్జీవ రాళ్లతోటి ఒక మందిరాన్ని నిర్మించి ఇక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పటము అది వాక్య ప్రకారంగా చాలా తప్పు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఇది చాలా లోతైన మర్మంగా మనకి కనబడతా ఉంది. ఈ యొక్క అపోస్తలులనే కాదండి, ఆదిమ సంఘములో పౌలు గారు కట్టిన సంఘాలు కూడా ఇంటనున్నట్టుగానే మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా పేతురు గారు కానీ మరి పౌలు గారు కానీ మరి ఒక మందిర వ్యవస్థ అంటే ఒక నిర్జీవమైన రాళ్లతో కట్టిన దాన్ని ఇది మందిరము అన్నట్లుగా మనము చూడట్లేదు. ఒకసారి మనము ఇంకా ముందుకు వెళ్తే గనక ఇదే అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకు అనేకమైన మాటలు మనకి కనబడతా ఉంటాయి. ఒకసారి మనము అదే అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఏం జరుగుతుందంట దీంట్లో అంటే, ఇక్కడ ఈ యొక్క ప్రాంతములో ఎవరైతే మరి పేతురు గారి ద్వారా వాక్యం వింటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు విశ్వసించిన వారందరూ ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ప్రార్థన అనేది ఎక్కడ జరిగిందంట? బహిరంగంగా జరిగింది. ఒకసారి మనం ఆలోచించగలిగితే మరి ఇశ్రాయేలు జనాంగం ఎవరో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉన్నాడు అంటే వాళ్ళు విశ్వసించరు. ఎందుకంటే ఎక్కడైనా సరే యెరూషలేము మందిరములో దేవుని యొక్క మందిరములోని మరి కెరూబుల మధ్యలోని పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని చెప్పేసి వారి యొక్క ఆలోచనగా ఉంటూ ఉంది. కానీ వీరి ఆలోచనల్ని దేవుడు మార్చినట్లుగా మనం చూస్తాము. యెరూషలేములో ఉన్న మందిరములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మేడగదిలోనికి దిగినట్లుగా మనం అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయంలో ఈ యొక్క పరిశీలన అనేది మనము చేస్తాం. అయితే దీన్ని విశ్వసించటానికి వారి యొక్క అంతరాయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడి గాని యెహోవా దేవుడి సన్నిధి గాని వారికి ఎక్కడ అంటే యెరూషలేము మందిరములోని అతి పరిశుద్ధ స్థలములో మాత్రమే, ఆ యొక్క నిబంధన మందసమున అతి పరిశుద్ధ స్థలములో మాత్రమే
వాళ్ళు ఆరాధించడానికి కానీ, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి కానీ, ఆ యొక్క యాజకులు వారికి ఏమి తెలుపుతారో దాన్ని ఆచరించడానికి కానీ వాళ్ళు ఆలోచన చేసేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. యెరూషలేము నుండి వారు ఎంత దూరములో ఉన్నారంటే, విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్న పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి, వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడకు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడకు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరు. ఎంతమంది ఉన్నారంట? పురుషులు అంటే 12 మంది శిష్యులు కాక మరి కొంతమంది పురుషులు, స్త్రీలు ఈ యొక్క ప్రాంతములో, ఈ యొక్క మేడగదిలో మనకి కనబడుతూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, మరి వీళ్ళందరినీ యెరూషలేము మందిరములో ఉండాలి అని చెప్పచ్చు కదా యేసుక్రీస్తు వారు. కానీ మందిరములో కాకుండా వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? ఆ యొక్క మేడగదిలో బస చేశారు. ఈ మేడగదిలో ఎన్ని దినాలు ఉన్నారు సుమారు అని గనక మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు తనను తాను కనపరుచుకున్న తరువాత వీరు మరి ఒక 10 దినములు అంటే పెంతుకోస్తు దినం వరకు, 50వ దినం వరకు కూడా ఇదే ప్రాంతములో ఉన్నట్లుగా, ఈ యొక్క మేడగదిలో ఉన్నట్లుగా, ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఈరోజు అనేక మంది బోధకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నువ్వు ఈ ప్రార్థనకి ప్రత్యేకంగా ఒక స్థలానికి రావాలి, దీనికోసమే మేము మందిరం కట్టాము, దీనికోసమే మా యొక్క అయ్యగారు త్యాగం చేశాడు అన్న మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అపోస్తలుల పరిస్థితి చూసినట్లయితే, వాళ్ళు ఎప్పుడూ కూడా యెరూషలేము మందిరములో ప్రార్థించినట్లుగా మనం చూడవాలి. వారు బోధించడానికి మాత్రమే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం కానీ ప్రార్థించడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామా అంటే లేదు. మరి మేడగదిలో అంటే పై స్టేర్ ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో, ఉదాహరణకి ఒక ఇల్లు కానీ, ఒక ఇంటి మీద రేకులు కానీ వేసుకొని అక్కడ ప్రార్థన చేస్తే మరి అక్కడ దేవుడు ఉంటాడా అంటే, ఈ లేఖనాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు ఉంటాడు అన్నది మనం రుజువు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనకి దేవుని వద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుడు అనే సమాధానము పంపబడతా ఉన్నది. ఇది మనం ఆలోచన చేయాలి. ఈ ఆలోచన లేకుండా అనేక మంది ఏమంటా ఉన్నారంటే, ఇదిగో అలా చేస్తే అది మందిరం అనబడదు అన్న మాటని జ్ఞానము లేని అజ్ఞానముగా ఉన్న విశ్వాసులకు బోధిస్తున్న మాటలుగా మనము చూస్తా ఉన్నాము. ఇక పేతురు గారి విషయం కనుక మనం ఇంకా చూసుకున్నట్లయితే, అదే అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం వరకు కూడా మందిర ప్రస్తావన ఎక్కడ మనం చూడండి. ఇక మందిరం గురించి మరి స్టెఫను గారు బోధించవలసి వచ్చినప్పుడు, మందిరములో దేవుడు ఉండడు అని చెప్పేసి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకి దేవుని గురించి మాట్లాడుతా నిశ్చయముగా హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు అన్న మాటని వారికి చెప్పినప్పుడు వారు ఎంతో కోపోద్రిక్తులయ్యారండి. ఎందుకంటే ఆయన మొదలుపెట్టింది ఎక్కడి నుండి అని గనక మనం చూడగలిగితే, అబ్రహాం గారి దగ్గర నుండి మొదలుపెట్టాడు. అబ్రహాం గారి దగ్గర నుండి మొదలుపెట్టి ఈ యొక్క 49వ వచనంలో 50వ వచనంలో ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. దేవుడు అక్కడ నివసింపడు అనగానే వారికి విపరీతమైన కోపం వచ్చేసింది. మందిర వ్యవస్థ లేదు అనగానే, సొలొమోను గారు ఏదైతే మందిరం కట్టాడో ఆ మందిరం ప్రకారంగానే సొలొమోను గారు కూడా ఒక మాట అంటాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం కనుక మనం పరిశీలన చేస్తే, ఆకాశం మహాకాశాల పట్టజాలను గొప్ప దేవుడు అయ్యా నువ్వు,
నీవు నేను కట్టించిన ఈ మందిరంలో ఎలా పడతావు? పట్టవని నాకు తెలుసు. కానీ దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నా ప్రజలు ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి నీ యొక్క కందృష్టి మాపై ఉంచి మే చేయి ప్రార్థనలకు విన్నపములకు జవాబు మాకు దయచేయి అన్న మాట మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు ఇందులో ఉంటావు, నువ్వు ఇందులో పడతావు అన్న మాట అక్కడ వాడట్లేదు. కాబట్టి ఈ 7వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే మందిరము అనేది లేనట్టుగానే మనకి కనబడుతున్నది. ఇక 8వ అధ్యాయం మొదటి వచనం మనం పరిశీలన చేసుకుంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించారు. సౌలైతే ఇంటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇక్కడ పౌలు గారు ఇంటిలో ఉన్న సంఘమును, ఇక్కడ మనం బాగా పరిశీలన చేయాలి. చర్చిలో ఉన్న అంటే మందిరంలో ఉన్న సంఘం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మందిరంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడట్లేదు, కానీ ఇంట ఉన్న సంఘము అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి మనము ఇంకొక వివరణ కూడా మనం తెలుసుకోవాలి. పేతురు గారు అనేక చోట్లకు వెళ్ళినప్పుడు సమాజ మందిరాల్లో కూడా ఆయన బోధించాడు. ఈరోజు మనం కూడా సమాజ మందిరాలు కావాలి అని మాట్లాడే వాళ్ళని మనం చూస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సమాజ మందిరము అనేది కూడా 7వ దినానే జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు సబ్బాతును ఆచరించే వాళ్ళు కానీ ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు కానీ మనకు కనబడుతున్నారు. కానీ వాళ్ళు క్రీస్తులోనికి వచ్చిన వారుగా, క్రీస్తును గుర్తెరిగిన వారుగా, యేసే క్రీస్తు అని అంగీకరించిన వారుగా మనకు కనబడట్లేదని. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళి క్రీస్తుల గురించి బోధించినట్టుగా కూడా మనము చూస్తా ఉన్నాము. అంటే మందిర వ్యవస్థలో కూడా వాళ్ళు బోధించడానికి వెళ్ళారు, సమాజ మందిరాల్లో కూడా బోధించడానికి వెళ్ళారు. కానీ వీళ్ళైతే ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళు ఇంట ఉన్నట్లుగా చూస్తా ఉన్నాము. అసలు వీళ్ళకి వ్యతిరేకులు ఎవరు? వీళ్ళు సమాజ మందిరంలోకి వెళ్ళడానికి లేదా అంటే ఒకసారి మనము అదే అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయును యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచెను. ఇక్కడ యేసుక్రీస్తు నామములో బోధ జరుగుతుంటే వీరి యొక్క పెద్దలు ఎవరో అన్యులు కాదండి. దేవుని వాక్యాన్ని అడ్డగిస్తుంది ఎవరు అంటే ఈరోజు దేవుని ప్రజలే దేవుని వాక్యాన్ని అడ్డగిస్తూ, దేవుని ప్రజలే దేవుని సేవకులను అవమానిస్తూ జైలు పాలు చేసినట్టుగా, కావలిలో ఉంచినట్లుగా మనము చూస్తా ఉన్నాము. వాళ్ళు ఎవరున్నారంటే యాజకులు ఉన్నారంట, దేవాలయపు అధిపతులు ఉన్నారంట, సద్దూకయ్యులంట. వారు ప్రజలకు బోధించుట చూసి మత్సరపడి కలవరపడి వీళ్ళందరిని ఏం చేశారంటే కావలిలో ఉంచారు. అంటే ఈరోజు దేవుని వాక్యం చెబుతున్న వాళ్ళకి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎదురాడుచున్నట్లుగా, ఆటంకపరుస్తున్నట్లుగా, సత్యవాక్యము వినబడకుండా ఈరోజు అన్యులు కాదండి, దేవుని ప్రజలే సత్యవాక్యాన్ని అడ్డగిస్తున్న వాళ్ళుగా మనకి కనబడతా ఉన్నారు. అనేకులు రెవరెండ్లు అనేవాళ్ళు కానీ, బిషప్లు అనేవాళ్ళు కానీ, సంస్థల నుండి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేస్తా ఉన్నాడంటే నా సంస్థ మాత్రమే ఇక్కడ ఉండాలి, నేను మాత్రమే నా సంస్థ ద్వారా బోధించాలి. ఇక ఇండిపెండెంట్ అంటే చిన్న చిన్న పాస్టర్లు ఎవరు కూడా ఇక్కడ బోధించడానికి వీలు లేదు అన్నట్లుగా వారిని ఏం చేస్తా ఉన్నారంటే దుర్భాషలు ఆడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మన సమాజంలో జరుగుతున్న మాట. ఎందుకంటే మందిర వ్యవస్థ ఉన్నది అని, వారికి ఉన్న ధనమును బట్టి,
1 కోటో 2 కోట్లో 10 కోట్లో మందిరం పెట్టి, ఇదిగో మీ అందరూ ఇక్కడికి రండి, ఇక్కడే మేము నిత్య జీవం ఇస్తామని చెప్పేసి వాళ్ళని పిలిచి, చిన్న చిన్న సేవకులు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, వారేదో తగని వారుగాను, దేవుని సేవను పాడు చేయు వారుగాను వాళ్ళ మీద నేరములు మోపి వారిని అవమానించడం కూడా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి ఇటు మాటలన్నీ మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే అపోస్తుల విశ్వాస ప్రమాణం చేస్తున్న నీవు, అపోస్తుల బోధలో ఉంటున్న నీవు, మరి మందిర వ్యవస్థను గురించి తెలుసుకుంటున్నావా? ఇదే మందిరం అని చదువుతున్నారు. మరి బైబిల్ తీసి మందిర వ్యవస్థ పేతురు గారు ఎక్కడన్నా ఏర్పరిచినట్టుగా ఉన్నదా? ఇది మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే వాక్యం అంగీకరించిన వాళ్ళు ఎవరైనా కానీ వారి ప్రాంతంలో, వారి ఇళ్లల్లో వారు దేవుని యొక్క సంఘముగా కూడుకుంటున్నారు. కానీ ఏ యొక్క సమాజ మందిరంలోనికి వాళ్ళు వెళ్ళట్లేదు, ఈ యొక్క దేవాలయంలోనికి వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకంటే దేవాలయంలో ఉన్న వాళ్ళు కానీ, సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు కానీ ఈ క్రైస్తవులకు వ్యతిరేకులుగా కనపడతా ఉన్నారు అన్నది మనం పరిశీలన చేయాలి. కాబట్టి ఇక్కడ మనము సౌలు అయితే ఇంట వచ్చి పురుషులను స్త్రీలను లాక్కొని వెళ్ళినట్లుగా మనము, విడ్చుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇంకా మనం గనక పరిశీలించుకున్నట్లయితే 9వ అధ్యాయం 1వ వచనం చదువుతుంది. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎళ్ళ వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలేమని అడిగాను. ఇక్కడ పౌలు గారు కూడా బయలుదేరారన్నమాట. దమస్కు మార్గానికి వెళతా, ఇదిగో వాళ్ళందరినీ కూడా నేను పట్టుకొని తీసుకొని వస్తాను అని చెప్పేసి పర్మిషన్ అడిగి, నాకు లెటర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడిగి ఆయన వెళతా ఉన్నాడు. అయితే ఆయన వెళుతున్న క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనకి పౌలు గారు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రస్తావన వస్తాం. ఒకసారి మనము అదే అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతుంది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంట? పౌలు గారేమో హింసిస్తుంది సంఘాన్ని అన్నట్టు, కానీ యేసుక్రీస్తు వారి దర్శనం ఇచ్చి నీవు హింసించుచున్న యేసుని అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే మరి యేసునామం ఏమై ఉన్నది అంటే సంఘమై ఉన్నది. అంటే యేసే సంఘము, యేసే సంఘము అన్న మాట మనం అర్థం చేసుకోవాలి. చర్చ్ అంటే ఈరోజు మన పరిభాషలో యేసు, రక్షింపబడిన సమూహము అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మందిరము అనేది ఎక్కడో లేదు, యేసు నామములోనే ఉన్నది. దానికి క్రీస్తు ప్రభువు వారు శిరస్సుగా ఉన్నారు. అందుకే మనము క్రీస్తు సంఘము అంటున్నాము. సంఘమేమో యేసు నామం అయి ఉన్నది. క్రీస్తు అంటే మన రాజేమో క్రీస్తు ప్రభువు వారు అయి ఉన్నారు అన్నది మనము అర్థం చేసుకోవాలి. అందుకనే మనము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘము అని మనం ఎందుకు సంబోధిస్తున్నాము అంటే, సంఘము అనేది యేసే, ఆయనే అభిషేకించబడి మనకి రాజుగా ఉన్నాడు కాబట్టి యేసే క్రీస్తు అయ్యాడు. రక్షింపబడిన సమూహమే యేసు నామమైనది ఇది నాన్న అన్నది మనము అర్థం చేసుకోవాలి. ఈ యేసుకి తల ఎవ్వరు లేరు, తండ్రి అయిన యెహోవా దేవుడు తప్ప. ఈరోజు మనం చర్చికి మానవుల నామాలను తగిలిచ్చేస్తా ఉన్నాం. ఇదిగో యేసుకు అధికారి ఎవరు అంటే పలానా ఆయన, మేం పలానా సంఘము అని చెప్పేసి మనము మాట్లాడుతాం. అంటే యేసు నామానికే
ఒక అధికారిని తగిలిస్తున్నాము. అంతేనా? సంఘము అంటే ఎవరు? యేసునామం అయి ఉన్నది. సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు. అప్పుడు యేసుని అని ఆయన మాట్లాడినప్పుడు ఈ యేసు నామానికి అంటే సంఘానికి మనం ఎవరిని తగిలిస్తా ఉన్నాం? జీవము లేని, మరణించి తిరిగి లేగవలేని మనుషుల నామాలను తగిలించి మా అయ్యగారిది సంఘం అని చెప్పేసి మనము మాట్లాడతాం. కాబట్టి ఇది కూడా వాక్య ప్రకారంగా చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు చర్చి ఎవరో కాదు, యేసునామమే చర్చ్ అయి ఉన్నది. ఇది మనం పరిశీలన చేస్తాం. ఇక ఇక్కడ పౌలు గారికి ఒక సంఘము అనేది మనం చూస్తా ఉన్నాం.